నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. చంద్రబాబు నాయుడు పెంచిన పెన్షన్ డబ్బులను ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఇస్తూ ఉంటే వారి కళ్ళల్లో ఆనందం కనపడుతుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. నమస్తేనా. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా నెలకు 7,000 రూపాయల పింఛను ఇచ్చిన దాఖలాలు లేవు. మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు కళ్ళల్లో ఆనందం కనపడుతుంది. కదిరి నియోజకవర్గంలో కందికుంట కళ్ళలో ఆనందం చూడాలని ప్రజలు ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పండుగ వాతావరణంలో ఉంది. దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. మామూలుగా ఎన్నికలు వస్తాయి. ఎన్నికలప్పుడు అధికార పక్షం ఎన్నికల్లో పోటీ చేసే క్రమంలో కొన్ని మాటలు చెప్తుంది. ప్రతిపక్ష పార్టీ ఎన్నికలు ఎదుర్కోబోయే టైంలో కొన్ని మాటలు చెప్తారు. ఏ మాటలు చెప్తారో ఆ మాటల్ని విశ్వసిస్తారా లేదా అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు నిబద్ధత కలిగా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు చెప్పేటువంటి మాటలు ఖచ్చితంగా విశ్వసిస్తారని చెప్తాను. ఎందుకంటే ఉదయం నుంచి నేను పదే లబ్ధిదారులను అడుగుతా ఉన్నాను, మీరు ఆలోచించినారా 7,000 రూపాయల పెన్షన్ ఈరోజు వస్తుందని చెప్పేసి. ఖచ్చితంగా మేము ఓటేసినప్పుడే మాకు తెలుసు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు, అధికారంలోకి వస్తారు. మాకు 3 నెలలది బకాయి రూపంలో 3,000, కొత్తగా ఆయన అమలు చేస్తా అన్నటువంటి 4,000 కలిపి వెరసి 7,000 రూపాయలు 1వ తారీఖున ఉదయాన్నే 6 గంటలకు పెన్షన్ల పంపిణీ ఇంటి వద్దనే అమలు చేస్తామనేటువంటి మాట కట్టుబడి చేయగలరనే నమ్మకంతోనే మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని విశ్వసిస్తున్నాము, తెలుగుదేశం పార్టీని విశ్వసిస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఆయనకు ఉన్నటువంటి విశ్వసనీయత ఆ పార్టీని ఈ రోజున ప్రపంచ చరిత్రలోని ప్రత్యేకించి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా పెన్షన్ ఇవ్వడానికి లబ్ధిదారుడి ఇంటికి పోయినటువంటి దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారే ఆ చరిత్ర కూడా తిరగరాసేసి ఆయన పేరుతోనే ఈ చరిత్ర లెక్కించబడింది. ఒక లబ్ధిదారుడింటికి సాక్షాత్ ముఖ్యమంత్రి పోయి 1వ తారీఖు ఉదయాన్నే 6 గంటలకు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం. అంతేకాదు ఎక్కడ చూసినా కూడా కోలాహలం. కోట్ల రూపాయల డబ్బు ఒక్కొక్క మండలంలో చూస్తున్నాం. తలుపుల మండలంలో పొద్దున్నే చూస్తే 4,08,000 దాదాపు, అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,408 కోట్ల రూపాయల డబ్బు కొత్తగా ప్రజల్లోకి వచ్చింది. పేదవాళ్ళ ఇంటికి వచ్చింది, అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి వచ్చింది, అనాథల ఇంటికి వచ్చింది, అవ్వాతాతల చేతికి వచ్చింది. వాళ్ళ కళ్ళల్లో సంతోషం కానీ ఆత్మవిశ్వాసం కానీ బతుకు మీద ఉన్నటువంటి నమ్మకం కానీ 10 రెట్లు పెరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ ఏదైతే ఆలోచనతో ఆ రోజున మొదలుపెట్టినారో సామాజిక పెన్షన్ల పేరు మీద 35 రూపాయల పెన్షను ఇంతింతాయి వటుడింతాయి అని చెప్పేసి ఆయన ఆచరణలో పెట్టినటువంటి పథకం ఈ రోజున ప్రతి పార్టీ కూడా అమలు చేసి తీరాలని చెప్పేసి ఆ స్థాయికి చేరుకుంది. అందులో భాగంగానే 35 రూపాయలు 70 రూపాయలు చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది.
తదుపరి రాజశేఖర రెడ్డి గారు 200 ఇస్తామని కేవలం 100 రూపాయలు మాత్రమే చేయగలిగినారు. తదుపరి ఆ 200 పెన్షన్ని 1000 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు ఏకదాటిగా పెంచినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. జగన్మోహన్ రెడ్డి 3000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పేసి మాయమాటలు చెప్పి 5 సంవత్సరాల కాలంలో 2000 రూపాయలని 3000 రూపాయలు పెంచడానికి మూలికి 30 సార్లు 250 రూపాయల లెక్కన పెంచడం జరిగింది. ఎన్నికలప్పటికీ 3000 రూపాయలు జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంటే కూడా ఇచ్చినటువంటి మాట మేరకు సూపర్ 6లో అమలు చేయాల్సినటువంటి పథకాల మొదటి పథకం పేరు మీద ఎన్టీఆర్ భరోసా పేరు మీద ఈ రోజున లబ్ధిదారులందరికీ కూడా 7000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, అంగవైకల్యం ఉండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సనాలిటీస్కి 3000 ఉన్నటువంటి పెన్షన్ని 6000 చేయడం, పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అనేది ఒక చరిత్ర. ఈ రోజున అందరి కళ్ళలో కూడా ఆనందం, మా మనసులో ఒక తృప్తి ఉంది. పేదవాళ్ళు వాళ్ళు సంతోషంగా ఒక నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో మమ్మల్ని కలిసేటప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు మేము చేసేటువంటి మంచి మాకు తృప్తినిస్తుందనేటువంటి భావన ఈ రోజున ఖచ్చితంగా కలుగుతుందని చెప్పేసి చెప్తాము. ఈ రోజున ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పండగ దినం ఇది, పేదవాడి పండగ దినం, పేదోళ్ళ పండగ దినం, వికలాంగుల పండగ దినం, ముసలివాళ్ళ పండగ దినం. కాబట్టి ఇది ఒక ప్రత్యేకత సంతరించింది. మామూలుగా సంక్రాంతి వస్తుంది, రంజాన్ వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, కానీ ఇది కుల మతాలకు అతీతంగా పేదవాళ్ళ పండగ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.